దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇది కేవలం ఒక విద్యార్థుల ఉద్యమం మాత్రమే కాదు. భారత రాజకీయాలను, దేశ పరీక్షా వ్యవస్థను, లక్షలాది మంది యువత భవిష్యత్తును ఒకేసారి కుదిపేస్తున్న భారీ సంక్షోభంగా కనిపిస్తోంది. ఒకవైపు లక్షలాది మంది విద్యార్థులు తమ జీవితంలో అత్యంత కీలకమైన పరీక్షగా భావించిన నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై న్యాయం కోరుతుంటే, మరోవైపు ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టి దేశవ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువయ్యారు. ఇక ఇంకోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని అధికారిక నివాసం సమీపంలో ధర్నాకు దిగడంతో ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. పోలీసులు ఆయనతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకోవడం మరో సంచలనంగా మారింది. అసలు ఈ మొత్తం వివాదం ఎక్కడ మొదలైందో తెలుసా? 2024 మే 5 దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల జీవితంలో అత్యంత ముఖ్యమైన పరీక్షగా భావించిన నీట్ రాస్తున్నారు. అదే సమయంలో బీహార్ రాజధాని పాట్నాలో పోలీసులు ఒక అనుమానాస్పద ముఠాను అదుపులోకి తీసుకున్నారు. మొదట్లో అది సాధారణ క్రిమినల్ కేసులా కనిపించింది. కానీ కొద్దిసేపటికే పోలీసులు చేసిన సోదాల్లో బయటపడిన ఆధారాలు దేశాన్ని షాక్కి గురిచేశాయి. పాట్నాలోని ఖేమ్నీ చెక్ ప్రాంతంలోని ఒక ప్రాంగణంలో సగం కాలిపోయిన నీట్ ప్రశ్నాపత్రాల కాపీలు బయటపడ్డాయి. అంతేకాదు, పోలీసుల విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకొచ్చింది. పరీక్షకు ముందు రోజే కొంతమంది విద్యార్థులను ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి లీకైన ప్రశ్నాపత్రంతో పాటు అందులో వచ్చే సమాధానాలను రాత్రంతా బట్టి పట్టించినట్లు విచారణలో తెలిసింది. దీనికోసం ఒక్కో అభ్యర్థి నుంచి 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అసలు దేశాన్ని కుదిపేసిన సంఘటన జూన్ 4న జరిగింది. జూన్ 4 లోక్సభ ఎన్నికల ఫలితాలు వస్తున్న రోజు. అసలు జూన్ 14న విడుదల కావలసిన నీట్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనూహ్యంగా 10 రోజుల ముందే విడుదల చేసింది. ఇక ఫలితాలు బయటకొచ్చిన కొద్ది నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఒకే ప్రశ్న అడగడం ప్రారంభించారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఎందుకంటే నీట్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఏకంగా 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించి మొదటి ర్యాంక్ పొందారు. ఇంతటితో ఆగలేదు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రం నుంచి 6 విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించడం మరింత అనుమానాలకు దారితీసింది. అయితే అందరినీ ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరిచింది 718, 719 మార్కులు. నీట్ మార్కింగ్ విధానం ప్రకారం ఆ మార్కులు రావడమే దాదాపు అసాధ్యం. ఈ విషయంపై ప్రశ్నలు రావడంతో ఎన్టీఏ గ్రేస్ మార్కులు ఇచ్చామని వివరణ ఇచ్చింది. కానీ ఆ సమాధానం విద్యార్థులను ఏమాత్రం సంతృప్తిపరచలేదు. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. దీంతో ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. విచారణ ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడసాగాయి. దర్యాప్తులో 2 రకాల మోసాల నమూనాలున్నట్లు అధికారులు గుర్తించారు. మొదటిది పాట్నా మోడల్. ఈ విధానంలో ప్రశ్నాపత్రాల సీల్స్ను అక్రమంగా తెరిచి వాటి ఫోటోలు తీసి సాల్వర్లకు పంపించి విద్యార్థులకు ముందుగానే సమాధానాలు నేర్పించినట్లు ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. మరోవైపు గుజరాత్లోని గోధ్రా మోడల్ ఇంకా షాకింగ్గా మారింది. కొన్ని కేంద్రాల్లో తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయండి, మిగతావి ఖాళీగా వదిలేయండి అని కొందరు అభ్యర్థులకు చెప్పినట్లు దర్యాప్తులో ఆరోపణలొచ్చాయి. తర్వాత ఓఎంఆర్ షీట్లలో అక్రమ మార్పులు జరిగాయా అనే కోణంలో కూడా విచారణ కొనసాగింది. ఈ వివాదం దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీయడంతో వేలాది మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశమంతా మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించాలి అంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది విద్యార్థులకు రీటెస్ట్ నిర్వహించాలని ఆదేశించింది. అయితే దేశవ్యాప్తంగా మొత్తం పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే ఈ లీక్ దేశవ్యాప్తంగా వ్యవస్థాగతంగా జరిగినట్లు ఆధారాలు లేవని, కానీ ఎన్టీఏ వ్యవస్థలో తీవ్రమైన లోపాలున్నాయని స్పష్టం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సంస్కరణలు తీసుకురావాలని సూచించింది. ఇక్కడితో ఈ కథ ముగియలేదు. నిజానికి ఇక్కడ్నుంచే మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు డాక్టర్ కావాలనే కలతో నీట్ పరీక్ష రాస్తారు. ఆ కల కోసం కొందరు 2 సంవత్సరాలు, మరికొందరు 3-4 సంవత్సరాలు, ఇంకొందరు
తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితిని కూడా పక్కన పెట్టి కోచింగ్ తీసుకుంటూ రాత్రింబవళ్లు శ్రమిస్తారు. అందుకే పరీక్షా పేపర్ లీక్ అయిందనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఎందుకంటే ఇక్కడ డబ్బు చదువుకున్నోడి అర్హతను మార్చేస్తుంది. అందుకే ఈ వివాదం కేవలం ఒక పరీక్ష గురించే కాకుండా దేశంలో పోటీ పరీక్షలపై కూడా ప్రశ్నలు వేసింది. ముందుగా సోషల్ మీడియాలో ఈ పేపర్ లీక్ పై వేలాది మంది విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇక కొద్ది కాలంలోనే ఆ ఆవేదన ఒక ఉద్యమంగా మారింది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వినూత్నమైన ఉద్యమం ప్రారంభమైంది. దానికి పెట్టిన పేరే కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పేరును ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతపై వచ్చిన అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా ఈ పేరును స్వీకరించినట్లు ఉద్యమ నిర్వాహకులు తెలిపారు. అభిజిత్ దీప్కే, అశుతోష్ రంఖా, సౌరభ్ దాస్ తదితరులు ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రారంభించగా చాలా తక్కువ సమయంలో లక్షలాది మంది యువత దానికి మద్దతు తెలిపారు. వారి ప్రధాన డిమాండ్ ఒక్కటే: పరీక్షల్లో పారదర్శకత ఉండాలి, విద్యార్థులకు న్యాయం జరగాలి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే సోషల్ మీడియాలో మొదలైన ఈ ఉద్యమం త్వరలోనే ఢిల్లీ వీధుల్లోకొచ్చింది. అలా జూన్ చివరి వారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుత నిరసనలు ప్రారంభించారు. ఈ ఉద్యమానికి రోజురోజుకు విద్యార్థుల నుండి మద్దతు పెరుగుతూ వచ్చింది. అలా దేశం నలుమూలల నుంచి విద్యార్థులు, యువత, వివిధ సామాజిక కార్యకర్తలు ఢిల్లీకి చేరుకోవడం ప్రారంభించారు. అదే సమయంలో ఈ ఉద్యమానికి ఊహించని విధంగా ఒక ప్రముఖ వ్యక్తి మద్దతు ప్రకటించారు. ఆయనే సోనం వాంగ్చుక్. లడఖ్కు చెందిన ఈ పర్యావరణవేత్త విద్యా సంస్కరణల కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న ఆయన జంతర్ మంతర్ వద్దకొచ్చి నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇది కేవలం నీటి గురించి మాత్రమే కాదు, దేశ యువత భవిష్యత్తు గురించి అంటూ మొదలుపెట్టిన నిరాహార దీక్షలో రోజులు గడుస్తున్న కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా ఆయన తన డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గలేదు. దాంతో దేశవ్యాప్తంగా ప్రజల దృష్టి జంతర్ మంతర్ పైనే పడింది. అయితే జూలై 20న ఢిల్లీలో జరిగిన పరిణామాలు మొత్తం ఈ ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాయి. జూలై 20 ఢిల్లీలో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన రోజు. ఆ రోజు ఉదయం నుంచే జంతర్ మంతర్ పరిసరాల్లో విద్యార్థులు, యువజన సంఘాలు భారీ సంఖ్యలో చేరడం ప్రారంభించారు. శాంతియుతంగా తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో వారు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొందరు నిరసనకారులు పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా కారణాలను చూపిస్తూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు మరియు నిరసనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడినట్లు వార్తలు. సంఘటనకు సంబంధించిన వీడియోలు కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ పరిణామాల మధ్య మరో కీలక సంఘటన చోటు చేసుకుంది. నిరాహార దీక్ష కొనసాగిస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే సమయంలో సీజేపీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. మా ఉద్యమం ఏ రాజకీయ పార్టీ కోసం కాదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం. మేము శాంతియుతంగా న్యాయం కోరుతున్నాం, ప్రభుత్వం మా డిమాండ్లను వినాలి అంటూ వారి ఆవేదన మీడియాతో పంచుకున్నారు. అలాగే ఉద్యమాన్ని ఎవరూ రాజకీయ కోణంలో చూడవద్దని, ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు కూడా. కానీ ఢిల్లీలో పరిస్థితులు క్రమంగా మరింత ఉద్రిక్తంగా మారాయి. అదనపు భద్రతా బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. దీంతో దేశవ్యాప్తంగా మీడియా దృష్టి మొత్తం ఢిల్లీ వైపే మళ్లింది. ఇదిలా ఉండగా ప్రతిపక్ష రాజకీయ పార్టీల స్పందన కూడా వేగంగా మారిపోయింది. విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. పరీక్షా వ్యవస్థలో జరిగిన లోపాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఈ పరిణామాల మధ్య అనూహ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రధాని అధికారిక నివాసం సమీపంలో నిరసనకు దిగారు. ఇంకేముంది, కొన్ని క్షణాల తర్వాత ఈ నిరసన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఇండియా కూటమిలో భాగమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిరసనపై కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటించలేదు. బదులుగా కొందరు ఆప్ నాయకులు ఈ నిరసన సమయంపై ప్రశ్నలు లేవనెత్తారు. వారు చేసిన వ్యాఖ్యల్లో విద్యార్థుల అసలు ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరలిపోయే అవకాశం ఉందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం తాము విద్యార్థుల హక్కుల కోసమే నిరసన చేపట్టామని స్పష్టం చేసింది. అంటే
ఒకే విపక్ష కూటమిలో ఉన్న రెండు పార్టీలు ఒకే అంశంపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో రాజకీయ చర్చ మరింత వేడెక్కింది. ఈ పరిణామాలన్నీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా వరుసగా స్పందించడం ప్రారంభించింది. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షల్లో జరిగే అక్రమాలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన వారిని చట్టం ముందు నిలబడతామని చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు వేగంగా విచారణ కొనసాగిస్తున్నాయని, బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం పారదర్శక విచారణకు కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతిపక్షాలు ఈ అంశంపై రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించాయి. అంటే ఒకే అంశంపై అధికార పక్షం, ప్రతిపక్షం పూర్తిగా భిన్నమైన వాదనలు వినిపించాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మరో అంశం అందరి దృష్టిని ఆకర్షించింది. అది సోనం వాంగ్చుక్ ఆరోగ్యం. 26 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, కొందరు ప్రజాప్రతినిధులు ఆయనను కలిసి చర్చలు జరిపారు. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సామాజిక కార్యకర్తలు కూడా దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. చర్చల అనంతరం ప్రభుత్వం కొన్ని హామీలిచ్చినట్లు ప్రకటించబడింది. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై అనవసర చర్యలు తీసుకోబోమని, పరీక్షా వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చ కొనసాగిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో 26 రోజుల నిరాహార దీక్ష అనంతరం సోనం వాంగ్చుక్ తన దీక్షను విరమించారు. దీక్ష విరమించిన తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ఎండ్ ఆఫ్ హంగర్, బిగినింగ్ ఆఫ్ అకౌంటబిలిటీ. అంటే ఆకలికి ముగింపు, ఇప్పుడు బాధ్యతాయుతమైన చర్యలు ప్రారంభం కావాలి. ఈ ఒక్క సందేశం సోషల్ మీడియాలో లక్షలాది మందిని ఆలోచింపజేసింది. అయితే దీక్ష ముగిసిందంటే ఉద్యమం ముగిసిందని మాత్రం కాదు. సీజేపీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పరీక్షా వ్యవస్థలో స్పష్టమైన సంస్కరణలు అమల్లోకొచ్చే వరకు తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమ నిరసన కొనసాగిస్తామని ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం విద్యార్థుల అసలు సమస్యలపైనే దృష్టి పెట్టాలని మరోసారి స్పష్టం చేసింది. దీంతో నీట్ వివాదం కేవలం ఒక పరీక్షకు సంబంధించిన అంశంగా మాత్రమే కాకుండా దేశ రాజకీయాలు, పరీక్షా వ్యవస్థ, యువత భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యత, ప్రతిపక్షాల పాత్ర, ఈ 5 అంశాల చుట్టూ తిరిగే ఒక పెద్ద జాతీయ చర్చగా మారింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే: లక్షలాది మంది విద్యార్థులు కోరుతున్న న్యాయం వారికి పూర్తిగా దక్కుతుందా? భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్ ఘటనలు జరగకుండా నిజమైన పటిష్టమైన చట్టాలు వస్తాయా? లేదా ఈ వివాదం కూడా కొంతకాలం రాజకీయ చర్చలకే పరిమితమైపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, దర్యాప్తు సంస్థల విచారణ, న్యాయస్థానాల తీర్పులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదు. అది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అందుకే ఈ అంశంపై ఎలాంటి నిర్ణయాలు వచ్చినా అవి పూర్తిగా పారదర్శకంగా, న్యాయబద్ధంగా, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలని దేశ ప్రజలంతా ఆశిస్తున్నారు. ఇది నీట్ పేపర్ లీక్లో ఇప్పటివరకు జరిగిన కథ. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏమిటి? పరీక్షా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాలని మీరు భావిస్తున్నారు? అలాగే ఈ సంఘటన కేవలం ఈ రోజు ముగిసిపోయే వార్త కాదు. మన దేశంలో ప్రతి విద్యార్థి, ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అంశం. లక్షలాది మంది విద్యార్థుల కష్టాన్ని బలితీసుకుంటున్న ఈ పేపర్ లీక్ సంస్కృతికి శాశ్వత పరిష్కారం ఏంటి? ఇలాంటి పరీక్షలను ఆన్లైన్ విధానంలో జరపడమే సరైన మార్గమా? లేక అక్రమార్కులపై కఠినమైన చట్టాలు తీసుకురావాలా? అలాగే విద్యార్థుల పోరాటంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడం సరైందేనా? ఈ ప్రశ్నలపై మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో నిర్భయంగా తెలియజేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.